తొలి ఏకాదశి ఈ ఒక్కరోజు చేసే పూజ జీవితంలో ఎంతో శుభ ఫలితాలనిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఈ పేరు ఎలా వచ్చింది? శయన ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? ఈ రోజున పూజ ఎలా చేయాలి? ఏ నైవేద్యం పెట్టాలి? 7 పిండి దీపాలను ఎలా వెలిగించాలి? ఏ నియమాలు తప్పకుండా పాటించాలి? అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో చాలా కాలం యుద్ధం చేశారు. అనంతరం కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలో యోగ నిద్రలోకి వెళ్లారు. ఆ సమయంలో మురాసురుడు శ్రీ మహావిష్ణువుపై దాడి చేయడానికి ప్రయత్నించగా ఆయన దివ్యశక్తి నుంచి ఒక అపూర్వమైన కన్య ఆవిర్భవించి మురాసురుడిని సంహరించింది. శ్రీ మహావిష్ణువు మేల్కొని జరిగిన విషయం తెలుసుకుని ఆ కన్యను వరం కోరమన్నారు. అప్పుడు ఆమె ఈ రోజు ఉపవాసముండి భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించేవారికి పాప విమోచనం మోక్షం ప్రసాదించాలి అని కోరింది. ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు ఆ రోజు చాంద్రమానంలోని 11వ తిథి కావడంతో ఆ కన్యకు ఏకాదశి అనే పేరు పెట్టి అత్యంత పవిత్రమైన రోజుగా ప్రకటించారు. ఏక అంటే 1, దశ అంటే 10, 1, 10 కలిపి 11. అందుకే చాంద్రమానంలోని 11వ తిథిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ కథకు సంబంధించిన వివరాలు పద్మపురాణం మరియు భవిష్యోత్తర పురాణం వంటి గ్రంథాల్లో పేర్కొనబడ్డాయి. ఈ ఏకాదశుల్లో ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ ఏకాదశికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇళ్లు మరియు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసే పీఠంపై పసుపు కుంకుమలు పెట్టి అందంగా ముగ్గు వేయాలి. అనంతరం సూర్య నమస్కారాలు చేసుకోవాలి. తర్వాత శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించి రంగు పూలతో అలంకరించి తులసి దళాలను సమర్పించాలి. ఈ రోజు 7 పిండి దీపాలు వెలిగించడం చాలా విశేషం. దీపాలను ఎలా తయారు చేయాలంటే బియ్యపు పిండిలో కొద్దిగా పాలు, నెయ్యి, బెల్లం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆ పిండితో దీపం ఆకారంలో 7 పిండి దీపాలు తయారు చేసుకోవాలి. ప్రతి దీపానికి ఒక్కో గోవిందనామం పెట్టి ఆ 7 దీపాలను 7 తమలపాకులపై ఉంచాలి. తర్వాత ప్రతి దీపంలో నెయ్యి పోసి ఒత్తులు వేసి వెలిగించాలి. అనంతరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజున స్వామివారికి జొన్న పేళాల పిండి నైవేద్యంగా సమర్పించడం కూడా విశేషమైనది. దీనిని తయారు చేయాలంటే జొన్నలను ముందుగా ఒకసారి ఉడికించి బాగా ఎండబెట్టాలి. తర్వాత వాటిని ప్యాన్లో వేయించి పేళాలు చేసుకోవాలి. ఆ పేళాల్లో కొద్దిగా బెల్లం, యాలకులు వేసి మిక్సీలో పొడి చేస్తే జొన్న పేళాల పిండి సిద్ధమవుతుంది. రోజంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఆహారం పూర్తిగా మానేయడం కాదు. ఆరోగ్యాన్ని బట్టి పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఈ రోజున పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. అలాగే గోవులకు పచ్చగడ్డి లేదా అరటిపండ్లు పెట్టడం కూడా శుభప్రదం. సాయంత్రం వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. అనంతరం విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం, అలాగే గోవింద నామాలను జపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ విధంగా తొలి ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, మనం చేసిన పాపాలు తొలగి పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.